హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓజీ సినిమా రివ్యూ ఇచ్చే ముందు మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుంటాను. ఏ హీరో సినిమా రిలీజ్ అయినా ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే మాత్రం ఆల్ హీరో ఫ్యాన్స్కు పెద్ద పండగ. ఈ విషయం నేను చెప్తున్నది కాదు ఫ్రెండ్స్, జనాల టాక్. ఓజీ సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఇదొక గ్యాంగ్స్టర్ స్టోరీ. ఇందులో హీరో గ్యాంగ్స్టర్. కొన్ని కారణాల వల్ల హీరో ఓ 10 ఏళ్ల పాటు అండర్ వరల్డ్ కు దూరంగా ఉంటాడు. అతని స్థానాన్ని వేరే వాళ్ళు ఆక్యుపై చేస్తారు. తన వాళ్ళను రక్షించడానికి, కాపాడుకోవడానికి ఓజీస్ గంభీర మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. ఆయన వచ్చిన తర్వాత హీరోకు విలన్స్ కు జరిగే పోరాటమే ఓజీ. 2 రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలైన ప్రతి థియేటర్లో పవన్ ఫ్యాన్స్ ఓజీ ఓజీ అంటూ అరుస్తూ ఉంటే థియేటర్స్ బద్దలైపోతున్నాయి. శవాలు ఎగిసి పడతాయి. అంబులెన్స్ను అరేంజ్ చేసుకోండి అంటూ చాలా మంది రివ్యూస్ ఇస్తున్నారు. దాన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఈ ఓజీ సినిమా ఎంత హిట్టో. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించారని చెప్పాలి. పవన్ కళ్యాణ్ సినిమా చరిత్రలో ఈ ఓజీ సినిమా చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. డైరెక్టర్ హీరోను చాలా డిఫరెంట్గా చూపించాడనే చెప్పాలి. సుజిత్ గతంలో ప్రభాస్తో తీసిన సాహో సినిమా చూశాను. సినిమా చూస్తుంటే ఒక హాలీవుడ్ సినిమా, ఇంగ్లీష్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగింది. కానీ ఆ సినిమా పట్టయింది. కానీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అందులో సందేహం ఏమాత్రం లేదు. విలన్ గురించి చెప్పాల్సి వస్తే హిందీ హీరో ఇమ్రాన్ హష్మీ తెలుగు తెరకు విలన్ గా పరిచయం అవుతున్నారు. ఇమ్రాన్ విలన్ గా అదరుగొట్టాడనే చెప్పాలి. ఇక్కడ డైరెక్టర్ విలన్ కూడా ఎంతో స్టైలిస్ట్ గా హీరోకు పోటీగా ఆయన క్యారెక్టర్ను మౌల్డ్ చేయడం డైరెక్టర్ సుజిత్కే దక్కింది. రజనీకాంత్ గారికి భాష సినిమా ఎంత హిట్టో పవన్ కళ్యాణ్ గారికి ఓజీ సినిమా అంతకు మించి హిట్ అనే చెప్పాలి. తమన్ గురించి చెప్పాల్సి వస్తే ప్రతి మ్యూజిక్ డైరెక్టరు తన సినిమాకు ప్రాణం పెట్టి మరీ మ్యూజిక్ డైరెక్షన్ చేశానని చెప్తూ ఉంటారు. కానీ ఈ సినిమాకు తమన్ మాత్రం పంచ ప్రాణాలను పెట్టి మరీ మ్యూజిక్ చేశాడని చెప్పవచ్చు. ఆయన మ్యూజిక్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళింది. సుజిత్ డైరెక్షన్ గురించి బయట జనాలు ఏమంటున్నారంటే సుజిత్ తెలుగు ఇండస్ట్రీకి పనికిరాడు, అతన్ని హాలీవుడ్కు పంపాలి అంటూ ప్రశంసిస్తున్నారు. దీన్ని బట్టి ఆయన డైరెక్షన్ ఏ స్థాయిలో ఉందో మీరే ఊహించుకోవచ్చు. ఇదొక యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్గా చెప్పుకోవచ్చు. ఇందులో హీరోగా పవన్ కళ్యాణ్ గారు, విలన్గా హిందీ హీరో ఇమ్రాన్ హష్మీ, హీరోయిన్గా ప్రియా మోహన్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్ తదితరులు
తమకిచ్చిన పాత్రలకు 100% న్యాయం చేశారనే చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఈ సినిమా హిట్ అవ్వాలని, ఓజీకి సీక్వెల్గా ఓజీ 2 రావాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.